హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం. చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశు ప్రాయుడు. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు. అంటే సొలొమోను రాసిన ఈ సామెతల గ్రంథములో ఎంతో జ్ఞానం ఉంది. ఇక్కడ ఆయన ఒక మాట మాట్లాడుతూ అంటా ఉన్నాడు, ఏంటంటే శిక్షను. అంటే ఇది ఎవరు విధించే శిక్ష? తల్లిదండ్రులు నీకు చెప్పే గద్దింపులు కానీ, వారి మాట విన్నప్పుడు వారికి బుద్ధి చెప్పడం కానీ, వారి యొక్క గద్దింపులు కానీ నిన్ను రక్షిస్తాయి. అవి నీ సేవకుడు నిన్ను గద్దిస్తున్నాడంటే నువ్వు ఆ గద్దింపును నువ్వు అసహించుకుంటున్నావంటే, అంటే నువ్వు ద్వేషిస్తున్నావంటే నీవు బుద్ధిహీనునివి, నువ్వు పశుప్రాణివి, అంటే నువ్వు చిన్నపిల్లోనివి అన్నమాట. ఎవరైతే ఒక సేవకుడు గద్దించినా కానీ దాన్ని, అంటే చూడండి, వయసు బట్టి కాదు. వయసులో సేవకుడు నీకంటే చిన్న వ్యక్తి అయినా పర్వాలేదు, వయసులో సేవకుడు నీకంటే చిన్నవాడైనా పర్వాలేదు. సేవకుడు చెప్తున్నప్పుడు, సేవకుడు గద్దిస్తున్నప్పుడు నువ్వు లోబడి ఉంటే నిజంగా నువ్వు జ్ఞానమును ప్రేమిస్తున్న వ్యక్తివి, నువ్వు జ్ఞానాన్ని ఇష్టపడుతున్న వ్యక్తివి, నువ్వు జ్ఞానాన్ని అభిమానిస్తున్న వ్యక్తివి. ఆ జ్ఞానము నిజంగా యేసుక్రీస్తు నామములో నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తుంది. ఏంటంటే ఏదైనా గద్దింపు, ఒక సేవకు నేను గద్దిస్తున్నా, నీ తల్లిదండ్రులు నేను గద్దిస్తున్నా, లేదంటే నీకు తెలిసిన వాళ్ళు ఒక మంచి విషయంలో చెడు త్రోవలో వెళ్తున్నావు, నీకు తెలియదు, నువ్వు నాశనం అవుతావని గద్దింపు ద్వారా నేను సరిచేయడానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు, నువ్వు వారి మాటలు అసహించుకున్నా, వారిని ద్వేషించినా, వారిపైన కోపడ్డా కానీ జ్ఞానం నేను చూసి నవ్వుతుంది. నీకు జ్ఞానం లేదన్నట్టే, నీకు తెలివి లేదన్నట్లు. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు, అంటే నేను చిన్న పిల్లోని అన్నమాట. కాబట్టి ఒక సేవకుడు నేను గద్దిస్తున్నప్పుడు, ఏదైనా విషయంలో నేను సరి చేస్తున్నప్పుడు జస్ట్ ఒబే, లోబడండి. ఎందుకంటే అది నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, అది నేను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తుంది, అది నేను లేపుతుంది, నీ జీవితాన్ని కడుతుంది, నీ కుటుంబాన్ని కడుతుంది, ఎన్నో కార్యాలు దేవుని జీవితాన్ని జరిగిస్తాడు. చూడండి, నేను ఒక చిన్న, ఎందుకో అండి దేవుడు నన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు, ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకొని నేను కొద్ది మాటల్లో పంచుకొని నేను ముగించేస్తాను. చూడండి, మా మందిరంలో ఒక వ్యక్తి ఉండండి, ఒక బ్రదర్ ఉండే. ఆ బ్రదర్ ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు, ఒక మార్కెటింగ్ జాబ్ చేస్తూ ఉంటాడు ఆ బ్రదర్. సో నేను చాలాసార్లు చెప్పాను, బ్రదర్ మీకు ఆ జాబ్ సెట్ అవ్వదు, మీరు ఆ జాబ్ మారండి, మీకు ఆ జాబ్ సెట్ అవ్వదని దేవుడు మాట్లాడినప్పుడు చాలాసార్లు నేను అతనితో చెప్పినప్పుడు అతను నా మాట వినకుండా నేను ఎన్నోసార్లు గద్దించినా కానీ, ఎన్నోసార్లు సరిచేయడానికి ప్రయత్నం చేసినా కానీ, ఎన్నోసార్లు అతన్ని ఒప్పించే ప్రయత్నం చేసినా కానీ అతను వినలేదు. చివరికి ఈరోజు ఏమైందో తెలుసా అండి? ఎలాంటి పరిస్థితికి వచ్చేసానంటే, ఒక పూట భోజనం కూడా దొరకలేని స్థితికి ఆ బ్రదర్ వచ్చేసాడు. ఫోన్ చేసి బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అన్న, ప్రాఫిట్ గారు అప్పుడు మీరు చెప్పిన మాటను, ప్రాఫిట్ గారు మీరు చెప్పిన మాటను, బ్రదర్ మీరు చెప్పిన మాటను నేను ఆ రోజు విని ఉంటే బ్రదర్ మీరు చెప్పిన మాటను ఆ రోజు నేను విని ఉంటే ఈరోజు నా జీవితం ఇట్లా అయ్యి ఉండేది కాదు అని నాకు ఆయన ఫోన్ చేసి తెలియజేశాడు. కాబట్టి మీరు ఆలోచించాలి, ఇక్కడ ఏం జరిగింది అని అంటే, గద్దింపుకు ఒక సేవకుడు నీ మంచిని కోరుకుంటున్నాడు, నీ తల్లిదండ్రులు నీ మంచిని కోరుకుంటున్నారు, దేవుని యొక్క వాక్యం నేను గద్దిస్తుంది. చివరికి దేవుడు అంటా ఉన్నాడు, తాను ప్రేమించిన వారినందరినీ ఆయన గద్దిస్తున్నాడని బైబిల్ సెలవిస్తుంది. తాను ప్రేమించిన వారినందరినీ ఆయన గద్దిస్తాడు, మరలా నేను హక్కును చేర్చుకుంటాడు, నేను కుమారునిగా స్వీకరించాడు ఆయన. కాబట్టి దేవుని సేవకుడు కానీ, మీ తల్లిదండ్రులు కానీ నీ మంచి కోరి నేను గద్దించినప్పుడు లోబడి ఉండండి. అప్పుడు అది నీకు జ్ఞానము, అప్పుడు అది నీకు తెలివి, వివేచనను ఇస్తుంది. నీవు ఆత్మలో చాలా ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉన్నట్లు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన. ప్రైజ్ ది లార్డ్.